మీ బాధలన్నిటికి కారణం లో ఫ్రీక్వెన్సీ ఉండటమే. మీరు భయంలో ఉంటే మీ ఫ్రీక్వెన్సీ అనేది ఇది బాడీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో, ఆ ఫ్రీక్వెన్సీ అనేది 100లో ఉంటుందనమాట. ఎప్పుడైతే మీరు బ్యాడ్ కాఫీ తాగుతారో మీ ఫ్రీక్వెన్సీ కూడా స్ట్రగుల్ లైఫ్‌ని ఫేస్ చేస్తావు. సో, ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ వరస్ట్‌గా ఉంటుందో యావరేజ్ లైఫ్‌ని లీడ్ చేస్తారు. మీ ఫ్రీక్వెన్సీ నార్మల్‌గా ఉంటే నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ జాయ్, ఎన్‌లైట్‌మెంట్, పీసు సో, అంటే బుద్ధుడుంటారు కదా! ఆ బుద్ధుండే స్టేట్ ఆఫ్ బీయింగ్‌కి ఎళ్తారో సో, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పెంచుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఏదైతే మేనిఫెస్టింగ్ చేస్తారో మనీ అట్రాక్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ మీకోసమే పనిచేస్తాయి. సో, అర్థమైంది కదా! ఇదే ఫ్రీక్వెన్సీ చార్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని ద్వారానే మన బాడీ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో, చాలా మంది జాబ్ లేదు అంటారు. సో, లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. లో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ లైఫ్. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే మీకు జాబ్ వస్తుందా? రాదు కదా! సో, మనీ కూడా ఉండదనమాట నార్మల్ లైఫ్‌లో. సో, చాలా మంది కూడా ఇక్కడే ఇలాగ ఫేస్ చేస్తున్నారనమాట. స్ట్రగుల్స్ ఇయన్నీ కూడా. ఎప్పుడైతే మీరు ఎన్‌లైట్‌మెంట్ జోన్‌లోకెళ్ళిపోతారో, జాయ్‌ఫుల్ అయిపోతారో, ఔటర్ రియాలిటీ కూడా మీకు మారిపోతుంది. సో, ఎప్పటికప్పుడు మీరు ఇయన్నీస్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలనమాట. ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్నదనేది. మీకు ఫ్రీక్వెన్సీ గురించి, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు వాట్సాప్‌లో చేయండి. మేమైతే గైడ్ చేస్తాం. పీడిఎఫ్స్ అయితే ఇస్తాం. సో, ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. ఐయామ్ కోట మ్యానిఫెస్టింగ్ కోచ్ వెంకట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.